అక్క 2.8 అయింది అక్క. హాయ్, వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా అసలు వ్లాగ్ పెట్టేసి అయితే. అవునండి, ఈ వెదర్ చేంజెస్ వల్ల కొంచెం సమ్మరు మధ్యలో వర్షాలు పడడం వల్ల కొంచెం అయితే సిక్ అయ్యాం ఇంట్లో అందరము. నాకు కూడా కొంచెం కోల్డ్ అవన్నీ చేసేసరికల్లా అసలు వ్లాగ్స్ కూడా సరిగ్గా చేయలేకపోయాను. సో నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది మీకు ఈరోజు, కానీ కొంచెం ఇంకా బేర్ చేయాల్సిందేని. సో ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటనుకున్నారా, ప్రాన్ పిక్కల్. కొంచెం కొంచెం జలుబు చేసింది, కొంచెం కారం కారంగా ఏదైనా తింటే భలే ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఇంట్లోనే ప్రాన్ పిక్కల్ అయితే పెట్టుకున్నాము. చాలా రోజుల నుంచి అయితే వింటుండే వాళ్ళం, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతుండేది కదా యూట్యూబ్లోని పిక్కల్స్ మీద కాంట్రవర్సీస్. సో పిక్కల్స్ విని 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 నాకు అనిపించింది, సరే ఒకసారి మనం ఇంట్లో ట్రై చేద్దాం, అసలు ఎందుకు పిక్కల్స్ అంత రేట్ ఉంటున్నాయి అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంట్లో అయితే ట్రై చేశాము. సో ఇక్కడ నేనైతే 3 kgs తీసుకున్నానండి ప్రాన్స్. నిజం చెప్పాలంటే వాళ్ళు అసలు అంత రేట్ వేయడానికి న్యాయమే, ఎందుకంటే నేను 3 kgs ప్రాన్ పిక్కల్ తీసుకుంటే నాకు ఇక్కడ వచ్చింది ఎంత తెలుసా, 1.4, అంటే లైక్ 1 kg 400 grams వచ్చింది. మొత్తం అంతా మీన్స్ లైక్ క్లీన్ చేసేసి డీవిన్ చేసేసి అంతా మొత్తం మిగిలింది ఎంత అంటే 1.4. నేను 3 kgs అంటే ఎంతో పెట్టివచ్చు పిక్కలే అనుకున్నా, కానీ లాస్ట్కి వచ్చింది అయితే చాలా తక్కువేని. సో ఇప్పుడు నేనైతే 1.4 అంటే అరౌండ్ 1.5 అనుకోండి. సో 1.5కి చేస్తున్న మ్యారినేషన్ అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 to 2 hours పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ముక్కల్లో మంచిగా ఉప్పు పడితేనే మనకి పిక్కల్ కూడా బాగుంటుంది. మ్యారినేట్ అయ్యే లోపల మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. మసాలా కూడా చాలా బేసిక్ మసాలానే దీంట్లో యూజ్ చేసేది. ఫస్ట్ అయితే కొన్ని మెంతులు, చెక్క, అలానే ఇలాయచీ, పెప్పర్ కార్న్స్, కొన్ని లైక్ ధనియాలు ఎక్కువ వేసుకోవాలి మనము. ధనియాలే మనకి దీంట్లో మసాలా వచ్చేది. ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం. లైక్ ధనియాలు మనం ఒక 2-3 స్పూన్స్ ఎక్కువ వేసుకుంటే మనం జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి, అది రేషియో. నేను కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను అసలు రేషియో ఎంత వాడుతున్నామో అనేది. సో మీరు డీటెయిల్గా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో మసాలా అయితే రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా అది హీట్ చేసేసాక పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే కొట్టేసుకుందాం. ఇక్కడైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని అయితే మాత్రం మొత్తం అంతా వాటర్ అంతా ఎవాపరేట్ చేయాలి. దీని నుంచి ఆగిల్ పెట్టమంటారు కదండి, సో అది పెట్టాలి మనం ఇక్కడ బేసిక్గా. కంప్లీట్గా లైక్ వాటర్ బయటికి యూజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా యూజ్ అయిపోయాక మొత్తం ఇప్పుడు ప్రాన్స్ నేను ఇక్కడ తీసుకుంది మీడియం సైజ్ ప్రాన్స్, ఇది స్మాల్ సైజ్ కింద వెళ్ళిపోతాయి. అంతవరకు మనం దీన్ని మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ చేయించాలి. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏని. యాక్చువల్గా చెప్పాలంటే అసలు పిక్కల్స్ చేసే వాళ్ళకి నిజంగా దండం పెట్టొచ్చు, ఎందుకంటే అసలు నేను ఈ ప్రాసెస్ నాకు దగ్గర 2-3 hours పైన పట్టింది. అది కూడా ఏంటి 1.5 kgకేని. సో అదే బల్క్లో చేస్తే ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించుకోండి. సో నేనైతే దీనికి ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మన స్టోర్ బ్రాడ్కి టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో కంపల్సరీగా ఫ్రెష్దే పెట్టుకోండి, మీకు పచ్చడి కూడా ఎక్కువ రోజులు వస్తుంది, పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ మసాలా చేసుకుంది కూడా కొంచెం చల్లారిపోయింది. సో దీన్ని కూడా మిక్స్ అయితే పెట్టేస్తున్నాను నేను రెండును. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్రై మసాలా కూడా చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నా మిక్సర్లో కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ అటెంప్ట్లో అయితే నాకు రాలేదు. సో నేను ఆపి గ్రైండ్ చేస్తూ ఉండేదాన్ని, సో దట్ ఆ ఫైన్ పేస్ట్ రావాలని చెప్పి. సో ఫస్ట్ అటెంప్ట్లో అయితే నాకు సరిగ్గా రాలేదు, కొంచెం బరకగానే ఉండేది పౌడర్ అనేది. సో నేను కొంచెం టైం తీసుకొని, ఎందుకంటే వేడికి పోతుంది కదా మిక్సర్, సో కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకొక 2-3 times అనేది వేసాను. అప్పుడే నాకు కొంచెం ఫైన్ పేస్ట్ పౌడర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇదైతే జరుగుతుంటుంది. సో పక్కన మన ప్రాన్స్ అయితే ఒకసారి చూద్దాము. చూసారు కదా మొత్తం అంతా వాటర్ అయితే బయటకు వచ్చేసింది. సో ఇలా మొత్తం కంప్లీట్గా ఈ వాటర్ అంతా బయటకు వచ్చి
ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. సో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా ఫ్రెండ్ మొన్నెప్పుడో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మాట చెప్పిందండి. నేను ఊరికే ఇలా చెప్తున్నా. సో ఎంతమంది రిలేట్ చేసుకుంటారో నాకు తెలియదు గానీ, ఇప్పుడు ఒక ఇంట్లోని మదరు, డాటరు ఉంటారు. సో ఇప్పుడు డాటర్ ఏదైనా చేసిందనుకోండి మదర్ కోసం లైక్ మమ్మీ కోసం ఏమైనా చేస్తే, మనం ఎందుకు దాన్ని కూడా లైక్ డబ్బులతో చూస్తామో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక డాటర్ మదర్ కోసం ఏమైనా బ్లౌజ్ స్టిచ్ చేశారనుకోండి. ఇప్పుడు మామూలుగా కొంచెం బ్లౌజెస్ ఎంతుంటాయి బయటనైతే ఒక 1000, 500 అలా ఉంటది. సరే కదా! నా కూతురే కదా కుట్టింది. సరే దానికోసం 500 బయటకిస్తాను కదా! కూతురు కదా! సో, రూ. 1000 ఇచ్చేద్దాంలే అని చెప్పి కూతురికైతే ఇచ్చేస్తారు. నాకర్థం కాదు. కూతురు మదర్‌కి కుట్టడంలో తప్పులేదు కదా! సో, దాన్ని కూడా ఎందుకు వీళ్ళు అలా తీసుకుంటారో అర్థం కావట్లా నాకైతే. లైక్ డబ్బులు ఎందుకివ్వాలి? డబ్బులు ఇవ్వనవసరం లేదు కదా! ఎందుకు మీరు అన్నిటిని డబ్బులతోనే తీసుకుంటారు? లైక్ ఒక రిలేషన్‌షిప్ కూతురు బయటోళ్ళకి ఎవరు కుట్టట్లేదు కదా! మదర్‌కే కదా కుడుతుంది. సో, తను డబ్బులు తీసుకోవడం ఎందుకు? అలా అని మదర్ ఎందుకు అయ్యో! నా కూతురే కదా నాకు చేస్తుంది. దాంట్లో పెద్ద పనేం కాదు కదా! కూతురు చేయడంలో తప్పులేదు కదా! దాంట్లో ఎందుకు మదర్ కూడా అయ్యో! నా కూతురు నా కోసం చేసింది అని చెప్పి కూతురికేమో బయటైతే నేను ఎలానో ఇంత ఇస్తా కదా! సో, నీకైతే ఇంకొంచెం ఎక్కువే ఇస్తాలే. ఎందుకంటే నా కూతురు నా కోసం కష్టపడి చేసింది. కూతురేం కష్టపడి చేయట్లేదు కదా! తనేదో చేస్తుంది. తనకి నచ్చింది తనకొచ్చే పనే చేస్తుంది. సో, దాన్ని కూడా ఎందుకు జనాలు ఇలా తీసుకుంటారు? అంటే ఆటిల్ని కూడా డబ్బులతోనే కొనేస్తారు. సో, అదెందుకో నా ఫ్రెండ్ నాకు చెప్తే నాకలా తట్టి మీకు చెప్పాను అంతేని. సో, మన ప్రాన్ పికిల్‌కైతే వస్తే, సో, మంచిగా అయితే ఈ ప్రాన్స్‌ని అయితే నేను ఆయిల్‌లో ఫ్రై చేసేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేసాను. సో, మనం సెపరేట్ చేయనవసరం లేదు. ఇక్కడ నేను ఆయిల్ ఎంత తీసుకున్నాను అనేది కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. దాంట్లోకి ఉప్పు, మనం పేస్ట్ చేసుకున్న మసాలా పౌడర్, అలానే రెడ్ చిల్లీ సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ తగ్గినా పర్లేదు. మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే నిమ్మరసం అయితే పిండేసి ఇక్కడ వేస్తున్నాను. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏ పికిల్‌కైనా. ఎందుకంటే మన లెమన్ ఫ్లేవరే పికిల్ ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి, పైగా ఫ్లేవర్ రావడానికి కూడా రీజనేని. సో, నేను ఇక్కడ దగ్గర 60 ml ఆఫ్ లెమన్ అయితే ఇక్కడ జ్యూస్ తీసుకున్నాను. సో, ఇప్పుడైతే దీన్ని కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత గ్లాస్ జార్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఒక 1 డే మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచితే సరిపోతుంది. మనకి ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతది. లేదు మనం ఇప్పుడే ట్రై చేయాలి అంటే కూడా తీసుకోవచ్చు. లైక్ పికిల్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. ఇది మామిడికాయలాగా ఊరనవసరం లేదు. మనం ఇప్పుడైనా తినేయొచ్చు దానికి. కానీ ఏంటంటే ఒక 1 డే ఉంటే ఏంటంటే ముక్కలకి మంచిగా పట్టి కొంచెం మెత్తగా కూడా అవుతాయి ముక్కలు కూడా దీంట్లోకి. సో, అందువల్ల ఒక 1 డే అయితే పెట్టండి. లేదు తినాలి అనుకున్నోళ్ళు తినేయొచ్చు గూడా. అదేం ప్రాబ్లమ్ ఉండదు. సో, 1 డే అయిన తర్వాత అయితే చూపిస్తాను మీకు అసలెలా వచ్చింది. చూసారు గదా! మంచిగా ఆయిల్ అంతా పైకి తేలిపోయి పిక్కల్ ముక్కలు కూడా చాలా మంచిగా మెత్తగా ఉన్నాయి. సో, వీటిలకి స్టోరేజ్ ఎలా అనుకుంటున్నారా? మాక్సిమం గ్లాస్‌లో ఉంటేనే స్టోర్ అయితేనే మంచిది. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది గ్లాస్‌లోని. మనం ఇది నాన్ వెజ్ పికిల్స్ కాబట్టి బయటన ఒక 1 మంత్ వరకైతే స్టోర్ ఉంటదిది ఈజీగానే. కాదు మీకు బయటన స్టోర్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఒక 2, 3 మంత్స్ ఎక్కువ కావాలి అంటే లైక్ మీకు ఎక్కువ బల్క్‌లో చేశారు అని అంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. నేను గమనించింది ఏంటంటే ఫ్రిడ్జ్‌లోకి, బయటలోకి టేస్ట్‌లో అయితే కొంచెం చేంజ్ అయితే వస్తది. కాబట్టి నాకు బయటన పెడితేనే నచ్చింది. ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత టేస్ట్ కొంచెం చప్పదనం గానీ, కొంచెం సాల్ట్ తగ్గడం గానీ అన్నీ జరిగినట్టు అనిపించింది. సో, మనం బల్క్‌లో కాకుండా కొంచెం కొంచెం చేసుకునేలా ఉంటే మాత్రం బయటనే పెట్టేసేయండి. బయటనే టేస్ట్ బావుంటది. కానీ ఎక్కడ పెట్టుకున్నా కంపల్సరీ గ్లాస్ జార్‌లోనే పెట్టండి. మనం అనుకుంటాం కదా! యాక్చువల్‌గా ఇదొక 2, 3 మంత్స్ వచ్చేస్తది ఈ పికిల్. 3 కేజీస్ కదా! ఎంతో అయిపోతదని. అసలు ఎంత అవ్వలేదు చెప్పాలంటే 1 వీక్‌లో కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇది. అంత తొందరగా అయితే అయిపోయింది పికిల్. సో, నాకదే అనిపించింది. మనం కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకొని లైక్ తొందరగా తినేసుకుంటేనే బెటర్. ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఆ ఫ్లేవర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసే బదులు. సో, మంచిగా అయితే గ్లాస్ జార్‌లో పెట్టుకొని ఎయిర్ టైట్ సీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఈజీగా మనకి బయటనైతే ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గాని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.